హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే నిన్న 2-2 పోర్టల్ అనమాట అంటే ఫిబ్రవరి 2 కదా సో 2-2 పోర్టల్ ఓపెన్ అయింది సో ఈ 2-2 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాం అనమాట సో ఇది యాక్చువల్లీ కరెంట్ ఫీలింగ్స్ రీడింగే కాకపోతే 2-2 పోర్టల్ తర్వాత మీ వ్యక్తి ఆలోచనల్లో ఎటువంటి మార్పు వచ్చింది అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి సో ఇది ఏదైనా అవ్వచ్చండి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ గోస్టింగ్ ఏదైనా కావచ్చు సో మీ వ్యక్తి మీతో ఆన్ అండ్ ఆఫ్ ఉండొచ్చు ఒక్కోసారి మాట్లాడతారు ఒక్కోసారి మాట్లాడరు మిమ్మల్ని బ్లాక్ చేశారు సో ఎటువంటి సిచ్యువేషన్ అని అవ్వచ్చు ఎటువంటి వ్యక్తి అని అవ్వచ్చు అంటే మీ క్రష్ లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు సో మీరు ఎవరి గురించైనా ఈ రీడింగ్ చూడొచ్చు ఇది ఏజ్ కానీ జెండర్ కానీ కులమత భేదాలు ఏమీ లేవు ఎవరైనా సరే నా రీడింగ్స్ అనేది చూడొచ్చు సో మీకు రీడింగ్స్ రెజనేట్ అవ్వాలంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలంటే అది లైక్ షేర్ కామెంట్ లేదంటే సబ్స్క్రైబ్ ఏదో ఒకటి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తే రీడింగ్స్ అనేవి నాదనే కాదు ఎవరి రీడింగ్స్ అయినా సరే కనెక్ట్ అవుతాయి రెజనేట్ అవుతాయి అనమాట సో ప్లస్ పాజిటివ్ రీడింగ్ వస్తే కనుక మీరు క్లెయిమ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఆ పాజిటివిటీ అనేది వస్తుంది ఓకేనా ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మీరు నా ఈమెయిల్కి మెయిల్ పెట్టండి ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను కానీ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ మీరు పే చేయగలను అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అసలు మీ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ 2-2 పోర్టల్ తర్వాత వాళ్ళ మనసులో ఎటువంటి మార్పులు వచ్చినాయి మీ పట్ల వాళ్ళ ఆలోచనలో ఎటువంటి మార్పులు వచ్చాయి చూద్దాం ఓకేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఓకే ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ నా వ్యూవర్స్ గురించి ఇప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ద హియరోఫెంట్ కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ ద సన్ 10 ఆఫ్ సోర్డ్స్ ఓకే సో నాకు ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి కనిపిస్తున్నాయండి ఒక్క నిమిషం బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కింగ్ ఆఫ్ సోర్డ్స్ అందరు కింగ్స్ ఇక్కడే ఉన్నారండి యాక్చువల్లీ అందరు కింగ్స్ ఇక్కడే ఉన్నారు సో ఈ వ్యక్తి ఇమోషన్స్ అనేవి చాలా ఎలాగ చెప్పాలంటే ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయి వాళ్ళ కనిపిస్తుంది ఓకే సో ఈ వ్యక్తి ఇమోషన్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదు ఒక స్టెబిలిటీ అనేది లేదు వాళ్ళు మొత్తం స్కాటర్ అయిపోయి ఉన్నారనమాట సో ఓవరాల్ మేజర్ ఎనర్జీ ఏంటంటే కింగ్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఒక డివోర్స్డ్ పర్సన్ని చూపిస్తారు ఒక సింగిల్ పర్సన్ని చూపిస్తుంది కింగ్ ఆఫ్ సోర్డ్స్ ప్లస్ వెరీ హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అనమాట ఈ వ్యక్తి ఒక్కోసారి బాగుంటారు ఒక్కోసారి బాగుండ్రు ఒకసారి మెసేజ్ పెడతారు ఒకసారి ఎంతో ప్రేమగా మాట్లాడతారు ఇంకోసారి అసలు మీరు ఎవరు అన్నట్టుగా చూస్తారు ఓకే వీళ్ళ మైండ్ స్టేబుల్గా లేదు ప్లస్ ఈ వ్యక్తి వచ్చేసి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అథారిటేటివ్ పొజిషన్ ఒక మంచి లీడర్ అవ్వచ్చు ఒక సిఇఓ అవ్వచ్చు మేనేజరు బాస్ సూపర్వైజర్ ఎవరైనా కావచ్చు అనమాట లేదంటే ఒక లాయర్ జడ్జ్ సో మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి అనమాట ఓకే సో వాళ్ళకి దానివల్ల చాలా ప్రైడ్ ఈగో అనమాట విపరీతమైన ఈగో నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు ముందుకు రావాలి అసలు వాళ్ళకి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనమాట ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమో అనేసి వాళ్ళకి ముందే భయం ఓకేనా వీళ్ళు కొంతమందికి మీ రీడింగ్ చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా అవ్వచ్చు ఓకే ఈ వ్యక్తి లెక్చరరు టీచరు ప్రిన్సిపల్ ప్రొఫెసరు సో ఇలాగ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట ఓకే సో ఈ వ్యక్తి ఎలాగంటే ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలనుకుంటారు చాలా ఇష్టం ఉంది మీరంటే ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే వాళ్ళు మ్యారీడ్ అవటం వల్ల వాళ్ళు ముందుకి రాలేకపోతున్నారు ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది ఆల్రెడీ మీరు ఒకవేళ
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉంటే కనుక, ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక, సో వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయపడుతున్నారు, సమాజానికి జడుస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి చాలా మంచి పేరుంది, పేరు ప్రఖ్యాతులు. సో వాళ్ళు అది కోల్పోవాలని అనుకోవటం లేదు. ప్లస్ ఏంటంటే వీళ్ళు ఎట్లా చెప్పను, వాళ్ళ లైఫ్లో చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు చాలా మంచి చదువుకొని ఉండొచ్చు, లేదంటే వేరే కంట్రీస్లో తిరిగి ఉండొచ్చు, లేదంటే పెద్ద పెద్ద జాబులు చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తి, మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి. ప్లస్ ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి అగెన్స్ట్గా వెళ్ళరు. వీళ్ళు ఫ్యామిలీ బౌండ్ పర్సన్, వెరీ వెరీ స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల. వీళ్ళేమీ ఒక ప్లేయర్ కాదు, ఒక చీటర్ కాదు, జెన్యూన్ పర్సన్. కాకపోతే వీళ్ళ ఫీలింగ్స్ అనేవి ఏంటంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ మీకు చెప్పట్లేదు, దాచుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టము, చాలా హ్యాపీనెస్. అసలు మీతో మాట్లాడితే వాళ్ళకి హ్యాపీనెస్. మీరు ఫోన్లో ఒక మెసేజ్ పెట్టినా, ఒక కాల్ చేసినా, ఒక వాయిస్ నోట్ పెట్టినా వాళ్ళకి చాలా ఆనందం అనమాట. మీ వాయిస్ మెసేజ్ని మాటికి వింటుంటారు. వాళ్ళకి అంత ఇష్టం, మీ వాయిస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇది కొంతమందికి చెప్పే ఉంటారు యాక్చువల్లీ. మీ పర్సన్ మీకు ఆల్రెడీ చెప్పింటారు, నీ వాయిస్ చాలా బాగుంటుంది అని చెప్పింటారు ఆల్రెడీ. సో ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం. మీరు ఒక సోషల్ మీడియాలో సెలబ్రిటీ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే మీ వెంట చాలామంది పడుతున్నారు, మీరంటే చాలామంది ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోషల్ మీడియా చూస్తున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఏ పోస్టులు పెడుతున్నారు, ఏ ఫోటోలు పెడుతున్నారు, ఏ స్టేటస్లు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మీ వైపుకి రావాలని ఉంది, యాక్షన్ తీసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ 10 of Swords. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అయిపోయింది, దీన్ని ఏమి చేయలేను నేను, చాలా డ్యామేజ్ అయిపోయింది ఈ కనెక్షను, చాలా అంటే ఈ వ్యక్తికి నేనంటే వాల్యూ లేదు, నన్ను నమ్మరు వీళ్ళు. సో నేను నా వాల్యూ ఏదైతే ఉందో నేనే పోగొట్టుకున్నాను. ఇంకా ఈ కనెక్షన్ అనేది ఇంకా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఈ వ్యక్తికి 10 of Swords చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ. అసలు మిమ్మల్ని తలుచుకున్నప్పుడంతా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అనమాట. మీరు ఏదో బ్యాక్ స్టాప్ చేశారు, వీళ్ళని మోసం చేశారు, లేదంటే 10 మందిలో వీళ్ళ పరువును తీసేశారు. ఏదో ఒక ప్రాబ్లం అయితే మీ దగ్గర జరిగింది మీ ఇద్దరి మధ్యలో. సో వాళ్ళు ప్రస్తుతానికి మీరంటే ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత అట్రాక్షన్ ఉంటే కూడా వాళ్ళు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారు. ఇంకా దీన్ని ఏమీ చేయలేము, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా అనుకుంటున్నారు. ప్లస్ మీ లైఫ్లో ఇంకో వ్యక్తి ఉన్నారని కూడా అనుకుంటున్నారు వీళ్ళు. లేదంటే మీరు డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, మీకు ఎక్స్ ఉండొచ్చు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తికి ఆల్రెడీ వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు వీళ్ళ లైఫ్లో అన్నట్టుగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే మీరు టైంపాస్ చేస్తున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని మీకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అవేవి మీకు చెప్పకుండా చాలా దూరంగా ఉన్నారు, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు, మిమ్మల్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు, మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్. కానీ ఎక్కడో ఇది ఇంకా ఎండ్ అయిపోయింది కనెక్షను అనేసి వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసారు. ఇంకా చూద్దాము. చూసారు, ఇక్కడ కూడా సన్ కార్డ్. మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి, అంటే మిమ్మల్ని తలుచుకుంటే చాలు వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది, అంత మీరంటే ఇష్టం వాళ్ళకి. మీతో ఉన్నంతసేపు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అంటే తను ఒక టీనేజ్ బాయ్ లాగా, టీనేజ్ గర్ల్ లాగా, క్రష్ లాగా, ఇలాగా చాలా మంచి రొమాంటిక్ ఫీలింగ్స్, హ్యాపీ ఫ్రెష్ ఫీలింగ్స్, ఇన్నోసెంట్ ఫీలింగ్స్ ఇవన్నీ వస్తాయన్నమాట మీతో ఉంటే. మీతో గడపాలంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ వాళ్ళకి భయపడుతున్నారు సమాజానికి, లేదంటే కొంతమందికి ఏంటంటే మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు భయపడతా ఉండొచ్చు. ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా కావచ్చు. ఒకవేళ మీతో మాట్లాడితే మిగతా కొలీగ్స్ ఏమనుకుంటారు, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి.
ఓకే సార్, చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు దయచేసి ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఏస్ ఆఫ్ వాండ్స్, ద హెర్మిట్, 6 of cups, 10 of pentacles, 3 of cups, Knight of cups, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద చారియట్. ఓకే, సో ఖచ్చితంగా ఈ వ్యక్తికి మూమెంట్ అనేది కావాలండి. వీళ్ళు మీనరాశి అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా నాకు వృషభ రాశి, టారస్, విర్గో, కేప్రికాన్, కన్యా రాశి ఎక్కువ కనిపిస్తూ ఉంది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఇవి బాగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్ అంటే కర్కాటక రాశి కూడా కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి, మళ్ళా మీనరాశి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ వ్యక్తి మీతో ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. ఎలాగంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా సరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. యాక్చువల్గా 10 of swords అంటే మీది ఎండింగ్ అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఎక్కడో అక్కడ చిన్న ఆశ, రీయూనియన్ అవుతుందేమో. ఈ 6 of cups ఉంది, రీయూనియన్ అవుతుంది. ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ కనెక్షన్లో గ్రోత్ చూడాలి అని చెప్పేసి వీళ్ళు వేగంగా, ఎంత ఫాస్ట్గా వీళ్ళుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని చాలా అనుకుంటున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అసలు మీ ఇద్దరికి ఒకరికొకరికి పోలికే లేదనమాట. మీరు కాస్ట్, కల్చర్, రిలీజియను, లేదంటే హైట్, కలరు, ఏజ్ ఏదన్నా డిఫరెన్సెస్ ఉండొచ్చు. మీరు ఒకవైపు ఉంటే వాళ్ళు ఇంకోవైపు, ఇద్దరు చెరొక వైపు చూసుకుంటున్నారు. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకోవట్లేదు. మీరిద్దరు ఆలోచించే విధానం వేరు. దానివల్ల మీ ఇద్దరికి ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ పర్సన్ వచ్చి విసిగిపోయారు. ఎంతసేపు ఫైటింగ్స్, ఎంతసేపు ఆర్గ్యుమెంట్స్, ఎంతసేపు ఈ గోస్టింగ్, ఆన్ అండ్ ఆఫ్, ఇవంతా వాళ్ళకి చాలా విసుగైపోయిందనమాట. కానీ వాళ్ళకి న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ ఉంది, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్. సో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు. సో మిమ్మల్ని వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయినా అవ్వకపోయినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేస్తారు వాళ్ళు. కొంతమంది మీరు మ్యారీడ్ పర్సన్ గురించి కూడా చూస్తుండొచ్చు, మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి. సో ఒకవేళ మ్యారేజ్ కాకపోతేనే కూడా సో వీళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ అలాగే చూస్తున్నారనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్లో గ్రోత్ అనేది కావాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎంతైతే డబ్బులు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపించి ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. నాకు ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత ఆస్తులు ఉన్నాయి అంటే ఏదో ఒకలాగా మీ అటెన్షన్ అనేది వాళ్ళకి కావాలి. మీరు మాటికి వాళ్ళని చేజ్ చేయడం, వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళకి మెసేజ్లు చేయడం. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట, ఒక థ్రిల్. అందుకని వాళ్ళు ఈ కనెక్షన్లో అలా స్టాగ్నెంట్ అయిపోయారు. హర్మిట్, వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా కూర్చొని చూస్తున్నారు. అసలు నాకెందుకు ఈ వ్యక్తి అంటే ఇష్టము, ఎందుకు నాకు ఇటువంటి ఫీలింగ్స్ వచ్చాయి, అసలు ఈ వ్యక్తిలో ఏముంది, ఇది నిజమా అబద్ధమా, ఈ వ్యక్తి నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా, లేదంటే ఇది ఓన్లీ ఒక నాటకమా, నా డబ్బుల కోసం ఏమన్నా చూస్తున్నారా, ఏదో ఆశించి నన్ను నా దగ్గరకు వస్తున్నారా అని చెప్పేసి వీళ్ళు సైలెంట్గా ఏ యాక్షన్ లేకుండా కూర్చోన్నారు. కానీ మీ గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఎవరైతే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర అన్నీ కనుక్కుంటున్నారు. సో వాళ్ళైతే ఉన్నారు సైలెంట్గా, కానీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ చెకింగ్లు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక ప్యూర్ లవ్, ఇన్నోసెంట్ లవ్ లాగా చూస్తున్నారు. మీతో ఒకవేళ సపరేషన్లో ఉంటే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రెండు చూస్తే కూడా మీకు ఒక లవ్ ఆఫర్ ఇవ్వాలని వాళ్ళు రెడీగా ఉన్నారు. సో నైట్ ఆఫ్ కప్స్ అనేది ఏంటంటే మూమెంట్ అనమాట. సో వాళ్ళు వచ్చి మీకు ప్రపోజ్ చేసి లవ్ ఆఫర్ ఇవ్వాలి, సో మీతో ఎంజాయ్ చేయాలి. 3 of cups మీతో ఎంజాయ్ చేయాలి, మీతో పార్టీ చేసుకోవాలి, మీతో కేర్ ఫ్రీ ఎనర్జీ అనమాట. అసలు మీతో ఎటైనా దూరంగా వెళ్ళిపోయి ఎవ్వరికి కనిపించకుండా అక్కడ ఎంజాయ్ చేయాలి. సో వీళ్ళకి ఇన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల కోరికలు ఉన్నాయన్నమాట.
సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు, చాలా ప్రేమగా ఫీల్ అవుతున్నారు, చాలా ప్యాషనేట్గా, సెక్షువల్గా. మీరంటే అట్రాక్షన్ అనమాట. మీరు అంత అందంగా ఉంటారు అనేది వాళ్ళకి ఇష్టము. మీరు అలాగా బాగుంటారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో మిమ్మల్ని టచ్ చేయాలి, మిమ్మల్ని ఫీల్ చేయాలి. అసలు మీరు ఎలా ఉంటారు అంటే మీ గురించి వీళ్ళకి పూర్తిగా తెలియకపోవచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయితే కూడా మీరు న్యూలీ మ్యారీడ్ అవ్వచ్చు. మీ ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు అనమాట. సో వీళ్ళు మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు, చాలా డీప్గా తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు మీరు రోజు డైలీ మీ రొటీన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా బిహేవ్ చేస్తారు అనేసి వీళ్ళు అన్నీ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు పెట్టే ఫొటోస్ ద్వారా, మీరు పెట్టే స్టేటస్ల ద్వారా మిమ్మల్ని వాళ్ళు అంచనా వేస్తున్నారు అనమాట. ఓ ఈ వ్యక్తి ఇలాగా, ఓ ఈ వ్యక్తి అలాగా అని చెప్పేసి వాళ్ళైతే మీ గురించి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వ్యక్తి అంటే చాలా స్లో మూవింగ్. అన్నీ తెలిస్తే కానీ వాళ్ళు ముందుకు రారనమాట, అటువంటి వ్యక్తి. ఓకేనా? సో ఇంకా చూద్దాము. డంజన్స్ అండ్ డ్రాగన్స్ డెక్. ఓకే, ఇందులో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్, నా వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 2-2 పోర్టల్ తర్వాత ఎలాగ ఆలోచిస్తున్నారు, ఎటువంటి మార్పులు వచ్చాయి, వాళ్ళ ఆలోచనల్లో ఎటువంటి మార్పులు వచ్చినాయి, మాకు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి. కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మాటికి కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కుంభరాశి అయి ఉండొచ్చండి మీ వ్యక్తి. మళ్ళీ ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇందాక కూడా ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్ వచ్చింది, అంటే ఏస్ ఆఫ్ వాండ్స్, ద వరల్డ్, క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓ క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, కింగ్ క్వీను మీరిద్దరూ ఒక డివైన్ కనెక్షన్ అండి ఇది. 3 ఆఫ్ కప్స్ మళ్ళీ వచ్చింది, 3 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 2 ఆఫ్ చరిష్మా. ఓకే, ఖచ్చితంగా ఈ వ్యక్తి లైఫ్లో ఇద్దరు ఫీమేల్స్ అయితే ఉన్నారండి. ఒకటి మీరు, ఇంకొకరు వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇందాక కూడా 3 కింగ్స్ వచ్చినాయి, ఇక్కడ ఒక కింగ్ 2 క్వీన్స్ వచ్చాయి. సో ఈ వ్యక్తి ఇద్దరు వ్యక్తులతోనో లేదా ఇద్దరి విషయాలతోనో జగుల్ చేస్తున్నారు. అంటే ఒకవేళ వాళ్ళ జాబ్ ఫ్యామిలీయా, లేకపోతే వాళ్ళ బిజినెస్ మళ్ళీ ఫ్యామిలీనా, లేదంటే మీరు లేకపోతే వేరే వ్యక్తి, వాళ్ళైతే జగుల్ చేస్తున్నారు. సో వాళ్ళకి అయితే చాలా బిజీ అనమాట. ఈ వ్యక్తి ఎంత బిజీగా అనిపిస్తున్నారంటే చాలా వాళ్ళు ఎప్పుడూ ఆక్యుపైడ్ అనమాట. ఎవ్రీ టైం మీకు అసలు టైం ఇవ్వకుండా, మీకు అది కూడా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఈ వ్యక్తి నాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు అంటే నేనంటే ఇంట్రెస్ట్ లేదా, సో నన్ను అవాయిడ్ చేస్తున్నారా, అసలు ఈ వ్యక్తి యొక్క ఇది ఇంటెన్షన్ ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, నన్ను ఎందుకు మాట్లాడట్లేదు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి అయితే జగుల్ చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక సోల్మేట్ అయితే అనుకుంటున్నారు. ఈ వ్యక్తి ముందుగా చెప్పినట్టుగానే ఒక డివోర్స్డ్ పర్సన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ వైఫ్ హస్బెండ్ ఉన్నారు. కొంతమంది మీ ఎక్స్ గురించి చూస్తూ ఉండొచ్చు ఈ రీడింగ్ని. కొంతమంది మీరైతే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్ట్రెంగ్త్, క్వీన్ ఆఫ్ వాండ్స్ లాగా నాకు అనిపిస్తున్నారు. మీకు ఎక్కడ లేని ప్యాషను, అట్రాక్షన్, అసలు మీరు చాలా అందంగా అట్రాక్టివ్గా ఉన్నారు. ఈ వ్యక్తి అది చూసే మీ వెంట పడుతున్నారు, మీరంటే ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఈగో వల్ల మీకు ఏది చెప్పట్లేదన్నమాట. కానీ వాళ్ళకి న్యూ బిగినింగ్ అయితే కావాలి. ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఒక న్యూ బిగినింగ్ కావాలి ఈ కనెక్షన్లో. అది కూడా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనమాట. సో కానీ అది స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఈ ఈగో, ప్రైడ్ అవన్నీ అడ్డం వస్తున్నాయి. మీతో ట్రావెల్ చేయాలి, మీతో ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చూసారంటే ద వరల్డ్, 3 ఆఫ్ విజ్డమ్, ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి మీరు కావాలి, వాళ్ళ లైఫ్ పార్ట్నరు కావాలి, ఎవరిని వదలాలనుకోవట్లేదు, నాకు ఇద్దరూ కావాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరు ముగ్గురు కలిసి ఎంజాయ్ చేసేలాగా, ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకంటే ఇక్కడ ద వరల్డ్, మీ ముగ్గురు కలిసి ఉండాలి, మీరు కావాలి, వాళ్ళు కావాలన్నమాట. సో వాళ్ళు అలాగ అనుకుంటున్నారు, నేను ఎవరిని వదులుకోలేను. ఒకళ్ళకి మేబీ వీళ్ళకి పిల్లలు ఉండొచ్చు, ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక, లేదంటే ఒక కమిటెడ్ రిలేషన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వచ్చు దీనిలో.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ఏదైతే ఇప్పుడు నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ సైకిల్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ దగ్గరికి వచ్చి మొత్తం క్లారిటీ ఇవ్వాలి, మీతో ఒక సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా అసలు కేర్ ఫ్రీగా మీతో పార్టీ చేసుకోవాలి, మీతో ఎంజాయ్ చేయాలి, మీతో డ్రింక్ చేయాలి, ఒక డిన్నర్కి వెళ్ళాలి. చాలా చాలా కోరికలు ఉన్నాయి ఈ వ్యక్తికి అయితే మాత్రం మీరంటే. ఎందుకంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్, ఒక యునిక్ పర్సన్ వీళ్ళకి. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి, మీలాగా వాళ్ళు ఉండాలి. మీతో ఎక్కడో ఒకటి నాకు కాంపిటీషన్ కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే మీరు కూడా అంతే స్ట్రాంగ్ పర్సన్. సో ఇప్పుడు వాళ్ళు జాబ్ చేస్తుంటే మీరు పోటాపోటీకి మీరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తుంటే మీరు సంపాదిస్తున్నారు. ఇద్దరు ఎక్కడో ఒకటి కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ. ఇద్దరు ఈక్వల్ అనమాట, సరి జోడి అంటారు చూసారా, సరి జోడి. సో మీకుండే కాన్ఫిడెన్స్, మీకుండే దాన్ని ఏమంటారు, ఒక సెల్ఫ్ వర్త్, ఓకే, ఇదంతా చూసి వాళ్ళకి ఎక్కడో ఒకటి జెలసీ అనమాట. ఈ వ్యక్తికి జెలసీ కూడా ఉంది. సో మీరు ఎంత ఎదిగిపోతున్నారు, మీకు ఇంత రికగ్నిషన్ ఉంది. సో మేబీ మిమ్మల్ని అందరూ చాలా అప్రిషియేట్ చేస్తుండొచ్చు. మీ వర్క్ ప్లేస్లో మీకు మంచి ప్రాజెక్ట్స్ రావచ్చు, ప్రమోషన్స్ మీకు ఈజీగా రావచ్చు. ఇవన్నీ వాళ్ళు చూసి చూసి వాళ్ళకి జెలసీ వస్తుందన్నమాట. నేను ఇంత కష్టపడితేనే కూడా నాకు ఆ గుర్తింపు రావట్లేదు, ఈ వ్యక్తికి ఏమీ లేకపోతేనే కూడా ఇంత గుర్తింపు వస్తుంది అన్నట్టుగా వాళ్ళకు ఒక పక్క జెలసీ, ఒక పక్క ప్రేమ, ఒక పక్క అట్రాక్షను, మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. కానీ ఈ వ్యక్తి చెడ్డవారు అయితే కాదు, నమ్మకం పెట్టొచ్చు మీరు, చీటరు ప్లేయరు కాదు. కాకపోతే వాళ్ళకి ఆ ఈగో ఉంది. ఆ ఈగో తగ్గితే కానీ మళ్ళీ మీరు దగ్గర అవటానికి లేదు. ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. సో ఆ ఇమ్మెచ్యూరిటీ పోయి ఈగో పోతే అప్పుడు మీ రీయూనియన్ అనేది బాగా జరుగుతుంది. అప్పుడు వాళ్ళ మనసులో అయితే ఉంది, మీకు లవ్ ప్రపోజ్ చేయాలని వాళ్ళ మనసులో అయితే ఉంది. కానీ ఆ ఈగో వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఓకే, ఈ కార్డు కూడా వచ్చేసింది అనుకోకుండా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఫైనాన్సెస్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్. ఓకే, సో వాళ్ళు ఫైనాన్సెస్ మీద వర్క్ చేస్తున్నారంట మీ ఇద్దరి బెటర్ ఫ్యూచర్ కోసం. ఓకేనా, సో అందుకని వాళ్ళు బిజీగా ఉన్నారు, మీరు అర్థం చేసుకోవాలి. సో రొమాన్స్ ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? రొమాన్స్ ఏంజెల్స్ నా వ్యూవర్ వాళ్ళ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రొమాన్స్ ఏంజెల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. ఓకే, ఎక్కువ కార్డ్స్ తీను, 3 కార్డ్స్ ఇస్తాను. ఒకటి, ఓకే ఓకే. Forgiving and learning. As you release and heal the past, you experience more love in your present moments. ఓకే, మీరు ఫర్గివ్ చేసుకొని ముందుకు పోతూ ఉండాలి. కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకోవాలి, జీవితంలో వచ్చే లెసన్స్ అన్నీ నేర్చుకోవాలి. అంతే, అప్పుడే మీరు హీల్ అవుతారు. అప్పుడే మీకు లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అనమాట. మీకు ఏదో ఒక పాస్ట్ ఉంది, ఆ పాస్ట్ని రిలీజ్ చేసేయండి. ఆ పాస్ట్ని రిలీజ్ చేస్తే మీరు హీల్ అవుతారు. మీరు హీల్ అయితే కనుక ఈ లవ్ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఈ క్షణంలో ఈ లవ్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, అలౌ దిస్ సిచ్యువేషన్ అన్ఫోల్డ్ న్యాచురలీ. ఓకే, మీరు కొంతమంది చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, వెంట పడుతున్నారు, చేస్ చేస్తున్నారు, కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ని. సో మీరు ఆ కంట్రోల్ ఇష్యూస్ అనేది పోగొట్టుకుంటే కనుక మీ లవ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇట్ విల్ అన్ఫోల్డ్ న్యాచురల్లీ. టైం ఇవ్వండి మీ పర్సన్కి, అంత ఫాస్ట్గా వాళ్ళు వచ్చారు. వాళ్ళకు ఉండే భయాలు, వాళ్ళకు ఉండే అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు అవన్నీ దూరం చేసుకున్నాక అప్పుడు మీ దగ్గరికి వస్తారు. అంతవరకు మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. డోంట్ చేజ్, వాళ్ళని చేజ్ చేయొద్దు, ఫైటింగ్ చేయొద్దు, గొడవ పెట్టద్దు అనమాట. సో వాళ్ళకే వాళ్ళు రావాలి. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. ఓకే, మీకు పిల్లలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు. సో ఆ పిల్లల వల్ల మీ లవ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, సో దానివల్ల మీరిద్దరూ దగ్గరికి రావాలంటే మీకు కుదరట్లేదు, అవ్వట్లేదు అనమాట. వర్త్ వెయిటింగ్ ఫర్, డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. ఓకే, చెప్పాను కదా, వెయిట్ చేయాలి మీరు వెయిట్ చేయడం అనేది మంచిది. వర్త్ వెయిటింగ్ ఫర్, మీరు వెయిట్ చేయడం అనేది అన్నిటికన్నా మంచిది. దానివల్ల
మీకు లాభం ఉంటుంది. ఓకే, డివైన్ టైమింగ్లోనే మీ ఇద్దరు యూనియన్ జరుగుతుంది, మీ ఇద్దరు లవ్ లైఫ్ ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఇది మన రొమాన్స్ ఏంజల్స్ చెప్పే మాటలు అనమాట, గైడెన్స్ అనమాట. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. 2-2 పోర్టల్ తర్వాత మీ పర్సన్ మనసులో వచ్చిన చేంజెస్ ఇవి. ఓకేనా, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.